యేసు ఎవరు? దేవుని కుమారుడు. యూదులు ఏమంటున్నారంటే నీకు కూడా 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు, పరలోకం నుంచి నేను వచ్చానంటున్నావు, నువ్వు మాకులాగా మనిషివే కదా అన్నారు. యేసుప్రభు చెప్పిన బోధ మనకు అర్థం కాల. అర్థమైతే ఆయన సిలువ వేసి చంపరు. ఆయనకు అర్థం కాకనే సిలువ వేసి చంపేశాడు. ఇప్పుడు మీకు మాకు నాకు కూడా అర్థం కావట్లా. ఆయన దేవుడు నా సంగతి మర్చిపోయి ఆయన దేవుడు కాదు కుమారుడు అంటాడు. కుమారుడు అంటే ఎవరు? కుమారుడు అంటే ఏంటంటే దేవుని కుమారుడు. అది అర్థం కావట్లా. నా శరీరము తిని నా రక్తము తాగువాడే ఎవరి శరీరం తినాలి, ఎవరి రక్తం తాగాలి? దేవుడు రక్తము, దేవుడు శరీరం తినడానికి అవకాశం ఉందా? మరి ఆయనే మనిషి కుమారుడు అంటే, మనిషి కుమారుడు అంటే ఆయన శరీరం ఇవ్వబడి ఎబ్రీ 10:5 చదవయా. ఎబ్రీ 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చి. చూసావా యేసుప్రభు వారు ఏమంటాడు? దేవా నీవు నాకు ఒక శరీరం. ఎన్ని శరీరాలు? అది అర్థం కావట్లా.